నీకు వచ్చే ఆశీర్వాదాలు. నువ్వు ఈ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, నువ్వెవరో తెలుసుకున్నప్పుడు, నువ్వు ఎలాగ ప్రవర్తించాలో నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఈ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో చూద్దామండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా బైబిల్లో ఏలియా గురించి మొట్టమొదటిసారిగా రాసిన అధ్యాయం అండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన ఎటువంటి కార్యాలు చేశాడో, దేవుని నమ్ముకొని దేవుని యొక్క సన్నిధిని అనుభవించి దేవుడికి భయపడి దేవుడి బిడ్డగా ఈ లోకంలో ప్రవర్తించి ఆయన ద్వారా దేవుడు చేసిన కార్యాలు ఏంటో అండి. మొట్టమొదటిగా ప్రజల పాపమును బట్టి 3.5 సంవత్సరములు వర్షం రాకుండా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపగలిగాడు. ప్రజల పాపమును బట్టి 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపగలిగారు. అలాగే రాజుల సహితము, రాజుల ఎదుట కూడా ధైర్యంగా నేను దేవుడి బిడ్డను, దేవుడు ఏం చెప్తున్నాడో నేను రాజు ఎదుట చెప్పాలి, ఆ యొక్క ప్రవచనాన్ని నేను రాజు ఎదుట, ఆ ప్రాఫెసీని నేను రాజు ఎదుట చెప్పాలి అని రాజుని కూడా సహితము లెక్క చేయకుండా ధైర్యంగా నిలబడ్డాడు. 3వదిగా రాజుల ఎదుట, ప్రజలందరి ఎదుట ఒంటరిగా, రాజు ఎదుట, ప్రజల ఎదుట ఒంటరిగా దేవుని కోసం నిలబడ్డాడండి. 4వదిగా అతడు దేవుణ్ణి ప్రార్థింపగా అగ్ని వచ్చి బలి పశువులను దహించి వేసింది. అతడు అందరూ చూస్తుండగా దేవుణ్ణి ప్రార్థింపగా అగ్ని వచ్చి బలి పశువుల్ని దహించి వేసింది. 5వదిగా 450 మంది బయలు ప్రవక్తలను బండ మీద రాజు సమక్షంలో చంపివేశాడండి. అదే కాకుండా దేవుణ్ణి ప్రార్థింపగా వర్షం కురిసింది. అలాగే రాజుల ఎదుట, ప్రజల ఎదుట, బయలు ప్రవక్తల ఎదుట రోషం కలిగి దేవుని బిడ్డగా నిలబడ్డాడు. చూసారా అండి, నేను ఎవరో అతను తెలుసుకున్నాడు. అతని తల్లిదండ్రుల పేర్లు చెప్పలేదు, అతని గురించి ఏమీ రాయబడలేదు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు. డైరెక్ట్గా 2వ రాజుల గ్రంథము అహబు పరిపాలిస్తున్న కాలంలో ఏలియా గురించి రాయబడింది. రాజుల ఎదుట, వారు రాజైనా కూడా ధైర్యంగా నేను ఎవరు అని తెలుసు కాబట్టి, నేను ఎలాగ ప్రవర్తిస్తున్నాను తెలుసు కాబట్టి, దేవుడు తన ద్వారా చెప్పిన మాటను రాజుల ఎదుట చూపించాడు. అలాగే రోషం కలిగి దేవుడి బిడ్డగా నిలబడ్డాడండి. చూసారా అండి, మనం ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును పుట్టించను. మనం అనుకుంటూ ఉంటాం, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాం. కానీ నువ్వెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఎలాగ ప్రవర్తించాలో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు బహు ధైర్యం కలిగి జీవిస్తావండి. నీకు ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా, ఎటువంటి ప్రోత్సాహం నీకు లేకపోయినా, నువ్వు ఎందుకు ఇంకా లోకంలో జీవిస్తూ ఉన్నావో, ఎందుకు నీకు ఇంకా దేవుడు ఆయుష్నిస్తూ ఉన్నాడో అని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఈ లోకంలో బహు ధైర్యం కలిగి జీవిస్తావండి. అలాగే ఏలియా యొక్క జీవితం ఎంత గొప్పదంటే, దేవుడు అంతగా ఆయన ద్వారా మహిమపరచబడి, ఆ వెలుగు ఆయన ఎంతగా దేవుని మహిమపరిచాడో ప్రజల ఎదుట, ఎంతగా దేవుడు ఆ యొక్క ప్రజల ఎదుట, రాజు ఎదుట ధైర్యం కలిగి ఉన్నాడో, దేవుడు ఆయన్ని ఎంతగా ప్రేమించాడో అంటే, మరణము వచ్చి తన ఆత్మను తీసుకునే పోయే వరకు కూడా దేవుడు వెయిట్ చేయకుండా, అంత ఎడబాటును కూడా భరించకుండా దేవుడు వెంటనే అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడండి. మరణం లేకుండా ఏలియానే, అక్కడ మనం చూసినట్లయితే మరణం లేకుండా ఏలియా సుడి గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. చూసారా అండి, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో నిన్ను నన్ను. ఎప్పుడైతే నువ్వు ఎవరో అని తెలుసుకుంటావో, నువ్వు ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తావో, ఏలియా జీవితమే ఒక సాక్ష్యం అండి. ఆయన ఎంత అద్భుతాలు, ఒక్కడే ఉండిపోయాడు. రాజులున్నారు, ప్రజలున్నారు, కానీ దేవుడి కోసం వారి ఎదుట ఒక్కడు మాత్రమే నిలబడి, నేనెవరో నాకు తెలుసు, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నేను ఇంకా ఈ లోకంలో ఎందుకున్నానో నాకు తెలుసు అని ధైర్యంగా, బహుధైర్యంగా వారి ఎదుట నిలబడి దేవుడి కోసం ఒక రాజునే ఎదిరించాడు. అతన్ని పరిపాలించే రాజునే ఎదిరించి దేవుడి కోసం రోషంగా నిలబడిన ఒక ప్రవక్త అండి. అలాగే మనం ఈ లోకంలో మనం ఎవరో అని తెలుసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో తెలుసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా వదిలిపెట్టాడండి. మరి ఒకసారి చెప్తానండి, మనం ఈ లోకంలో మనం ఎవరో అని తెలుసుకొని ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదింపకుండా వదిలిపెట్టాడు. మనల్ని ఈ లోకంలోనే ఆశీర్వాదకరంగా కాదు, కానీ ఎలా అయితే దేవుడంలో ఏలియాను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడో, ఉన్నతంగా తీసుకొని వెళ్ళిపోయాడో, ఆ విధంగా పరలోకంలో నీకు నాకు ఉన్నతమైన స్థలాన్ని దేవుడు ఉంచుతాడండి.
మనం దేవుడి కోసం ఎవరో నువ్వు తెలుసుకొని ఏ విధంగా ప్రవర్తించాలో నువ్వు తెలుసుకొని ఈ లోకంలో నువ్వు ఆ యొక్క సత్క్రియలు ఆ యొక్క వెలుగుని ఈ లోకంలో ప్రకాశింప చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదింపకుండా వదిలివేయడు. అప్పుడు నిన్ను ప్రతి ఒక్కరు చూసి చెప్తారు అండి, నిన్ను చూసి నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు అంటే నువ్వు ఆయన యొక్క సన్నిధిని నేను ఎవరు, నేను ఏ విధంగా ప్రవర్తించాలి, నేను ఈ లోకంలో ఎలా ఉండాలి అని నువ్వు ఆ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు కదా. దేవుడు ఎలా వదిలేస్తాడో అండి, దేవుడు ఎలా మర్చిపోతాడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ లోకంలో నీ ద్వారా తెలియచేస్తాడు అండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఎవరు దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు, ఎవరు ఈ లోకంలో దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబెడతారు. ఎవరో తెలుసా? నువ్వెవరో తెలుసుకొని ప్రవర్తించినప్పుడు. నువ్వెవరో నువ్వు ముందు తెలుసుకోవాలి. నువ్వు ఎవరు అంటే నువ్వు దేవుని కుమార్తెవు. ఎవరైతే ఆయన ఎందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారి పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అలాగే నువ్వు ఆ విధంగా ప్రవర్తించాలి అండి. ఎలా అయితే మనుషుల ఎదుట మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపడి, నీలో ఉన్న వెలుగును వారి ఎదుట నువ్వు ప్రకాశింపజేసినట్లయితే నువ్వు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదానికి అతి దగ్గరలో ఉన్నావండి. దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఇక నీకు ఛాన్స్ లేదు. ఒకటే ఛాన్స్, దేవుడి ఆశీర్వాదం పొందుకోవడమే. అటువంటి ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. రెండవదిగా ఇట్లా నువ్వు జీవిస్తూ ఉంటే ఏలియా యొక్క జీవితమే అండి. వాళ్ళ తల్లిదండ్రుల గురించి రాయలేదు, అతను ఎక్కడ వచ్చారో రాయలేదు. కానీ అహబు కాలంలో, పరిపాలిస్తున్న కాలంలో నిష్పీడైన ఏలియా అని గురించి రాసి అతను ఏ విధంగా నేను ఎవరో తెలుసు, నేను ఎవరినో తెలుసు, నేను ఎలా ప్రవర్తించాలో తెలుసు అని రాజుల ఎదుట ధైర్యంగా ప్రవర్తించాడు. కాబట్టి అంత గొప్ప కార్యాలు ఏలియా చేత దేవుడు చేయించి ఆ ఏలియా ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాడు, ఆయన వెలుగుని లోకంలో ప్రకాశింప చేస్తున్నాడని దేవుడు మరణించే వరకు కూడా ఆ సమయం కూడా వెయిట్ చేయకుండా నువ్వు వచ్చే ఏలియా అని ఆయనని సుడిగాలి చేత ఆకాశంలోనికి తీసుకొని పోయాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడండి. ఆయన ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఎలా ప్రవర్తించాలో నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవా యేసయ్యా, నీకే కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ప్రభా నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా మేము పిలువబడాలి యేసయ్యా. ప్రభా మా సత్క్రియలు చూసి తండ్రి పరలోకముందున్న నిన్ను మహిమపరచడానికి మా యొక్క వెలుగును, నువ్వు మాలో ఉంచిన వెలుగును ఈ లోకంలో ప్రకాశించే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మా యొక్క స్థితి కాదు ప్రభా, మా యొక్క జ్ఞానము కాదు తండ్రి, నీ చిత్తానుసారంగా మా యొక్క జీవితాలు ఉండడానికి మేము ఎవరో తెలుసుకొని, మేము ఎలా ప్రవర్తించాలో ఈ లోకంలో తెలుసుకొని తండ్రి ఏలియా వలె ప్రభా ఒక విలువలేని ప్రాంతం నుంచి వచ్చినా కూడా అతని చేత అద్భుతాలు చేయించి తండ్రి అతను నువ్వు దగ్గరికి తీసుకొని పోయిన ప్రభా, పరలోకంలో ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిన ప్రభా ఏలియా వంటి జీవితాల్ని, ఏలియా వంటి ఆశీర్వాదాలని ఈ లోకంలో మేము అనుభవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. నీ కృపలో వర్ధిల్లింప చేయండి అయ్యా. నీ యొక్క శక్తిని, నీ యొక్క వెలుగును మేము ఈ లోకంలో ప్రకాశింప చేయాలి. పరిశుద్ధాత్మదేవ నువ్వే తోడేయండి, నడిపించయ్యా. నీ నామ ఘనత కొరకు నీ బిడ్డలుగా ప్రభ మేము ఈ లోకంలో పిలువబడాలయ్యా. నువ్వే సహాయంను దయచేయండి, నీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి. నీ నామ ఘనత కొరకు మమ్మల్ని లేవనెత్తి పరిశుద్ధాత్మదేవ నీ కృపా కాపుదల దయచేసి మా గృహాల చుట్టూ, మా గృహాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, వీరు దేవునికి సంబంధించిన వాళ్ళు అని సాక్ష్యం చెప్పి అటువంటి జీవితాలు మాకు దయచేసి నీ నామాన్ని మా యొక్క జీవితాల ద్వారా ఘనపరచుకోనండి ప్రభా. మా పేరు కాదు, మా యొక్క స్థితి కాదు, నీ నామం ఘనపరచబడాలి, నీ పేరు వారు పలకాలి తండ్రి. పరిశుద్ధాత్మదేవ నువ్వే తోడేయండి, నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయండి. నీ నామ ఘనత కొరకు మమ్మల్ని సాక్షులుగా లేవనెత్తండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కుటుంబాలు తండ్రి వాక్యం ద్వారా సరిచేసుకొని పరిశుద్ధాత్మదేవ దేవుని కుమారులు కుమార్తెలని పిలువబడే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నువ్వే తోడేయండి, నడిపించగలరని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.
యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. దేవుడు మీకు తోడేయుండును గాక. మర్చిపోవద్దు, మీరు దేవుని కుమారులు, కుమార్తెలు. దేవుడు మీకు తోడేయుండును గాక. ఆమెన్.